సీత కనిపించకపోవడంతో రాముడు మరియు లక్ష్మణుడు అడవి మొత్తం వెతకడం ప్రారంభించారు. సీత అంటూ రాముడు బాధతో పిలుస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడా సీత జాడ కనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత భూమిపై తీవ్రంగా గాయపడిన జటాయు కనిపించాడు. జటాయు పరిస్థితి చూసిన వెంటనే రాముడు షాక్ అయ్యాడు. వెంటనే అతని దగ్గరికి పరిగెత్తాడు. జటాయువా, ఇది ఎవరు చేశారు అని అడిగాడు. జటాయువు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రావణుడు సీతను లంకకి తీసుకెళ్లాడు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాముడి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. జటాయు, సీతను కాపాడడానికి నా శక్తి మేర ప్రయత్నించాను అని అన్నాడు. కానీ రావణుడు నా రెక్కలను కోసేశాడు. చివరగా దక్షిణ దిశగా వెళ్ళాడు అని చెప్పాడు. అప్పుడే జటాయువు చివరి శ్వాస తీసుకున్నాడు. రాముడు బాధతో జటాయువును తన తండ్రిలా ఆలింగనం చేసుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో రాముడు జటాయువుకు చివరి సంస్కారాలు ఎలా చేశాడో చూద్దాం.